థాంక్యూ విజయ్. చిదంబరం బడ్జెట్ పై విపక్షాలు పెదవి విరిచాయి. పూర్తిగా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన బడ్జెట్ అని విమర్శించాయి. ఇది పీపుల్స్ ఫ్రెండ్లీ బడ్జెట్ కాదని పోల్స్ ఫ్రెండ్లీ బడ్జెట్ అని బీజేపీ వ్యాఖ్యానించింది. బడ్జెట్ ను ఎన్నికల మేనిఫెస్టోగా మార్చారని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ అన్నారు. అటు టీడీపీ అదేవిధంగా స్పందించింది. రైతుల మధ్య విభజన చేస్తూ అగాధాలు సృష్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించింది. ఇది కేవలం ప్రజాకర్షణ బడ్జెట్ తప్ప ప్రజా ప్రయోగ బడ్జెట్ కాదని సిపిఐ వ్యాఖ్యానించింది. ఇక టీఆర్ఎస్ ది అదే మాట. ఇది ఎన్నికల సంవత్సరం కాబట్టి మసిపూసి మారిడికాయ చేసి అంకెల గారిడి చేసి ఇది ఒక ఎన్నికల బడ్జెట్ తయారు చేశారు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రైతుల ప్రయోజనాలు కాపాడాలనుకుంటే రైతుల మధ్యన ఎందుకండి తారతమ్యం? రైతుల తాలూకా రుణాలు మీరు ఎందుకు మాఫీ చేయలేదు? దీనికి సమాధానం చెప్పండి. ఏం పెద్ద రైతుల్లో ఎవరు ఆత్మహత్యలు చేసుకోవడం లేదా? పెద్ద రైతుల తాలూకా ఆర్థిక పరిస్థితి బాగుందని మీరు అనుకుంటున్నారా? పెద్ద రైతులు వ్యవసాయం వాళ్ళు గిట్టుబాటు ధర ఉందని మీరు అనుకుంటున్నారా? ఏ ఉద్దేశంతో రైతులను మీరు డిస్క్రిమినేట్ చేశారో చెప్పాలి.